నమస్కారం. ఏసీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మీద ఎంతో నమ్మకం ఉంచి మంత్రి పదవి కట్టబెట్టారని, ఎక్కడా మచ్చ అనేది లేకుండా తన మంత్రి పదవికి న్యాయం చేస్తారని అద్దంకి శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొదటిసారిగా తన స్వగ్రామమైన ఎద్దనపూడి గ్రామంలో గురువారం పర్యటించారు. ముందుగా మంత్రి రవికుమార్ తల్లిదండ్రుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారమైన తరువాత మొదటిసారి ఎద్దనపూడి రాగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రవికుమార్ను కలిసి అభినందనలు తెలిపారు. అద్దంకి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ రుణపడి ఉంటారని, తనను వరుసగా 4 సార్లు అద్దంకి నుండి ఎమ్మెల్యేగా గెలిపించారని, వారి వల్లనే తనకు మంత్రి పదవి కూడా రావడం జరిగిందని రవికుమార్ పేర్కొన్నారు. అద్దంకి సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడైనా నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అమ్మినట్లు రైతుల దృష్టికి వస్తే తక్షణమే వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకుని రావాలని మార్టూరు వ్యవసాయ సహాయ సంచాలకుడు శ్రీనివాసరావు అన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అద్దంకి పట్టణంలోని విత్తనాల దుకాణాలను గురువారం స్క్వాడ్ బృందమైన ఏడీఏ శ్రీనివాసరావు, ఏవో వెంకటకృష్ణ కలిసి పరిశీలించారు. విత్తనాల దుకాణాలలో విత్తనాలు పరిశీలించి రికార్డులను తనిఖీ చేసి నిర్వాహకులకు పలు సూచనలు ఇచ్చారు. డీలర్లు ఎక్కడి నుంచైతే విత్తనాలు కొనుగోలు చేసి తీసుకొని వస్తారో అక్కడ నుంచే బిల్లులు అనేవి తప్పనిసరిగా తీసుకొని రావాలని, బిల్లులు లేకుండా విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటారని ఏడీఏ హెచ్చరించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు అద్దంకిలో ఉన్న 11 విత్తనాల షాపులను తనిఖీ చేయగా అన్ని షాపుల్లో స్టాక్ ప్రకారం రికార్డులు ఉన్నాయని, నకిలీ విత్తనాలు అనేవి ఎక్కడా లేవు అని, రైతుల విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు కొనుగోలు చేసిన తర్వాత బిల్లులు తీసుకోవాలని, లేకపోతే రైతులకే నష్టమని ఏడీఏ శ్రీనివాసరావు తెలియజేశారు. నేను మార్టూరు ఏడీఏనండి. ఇంటర్నల్ స్క్వాడ్లో భాగంగా నేను అద్దంకి హనుమాన్ సేల్స్లో సీడు షాప్ ఇన్స్పెక్షన్ చేశాను. ఈ షాప్లో స్టాక్ నిల్వలు ఏముండయి, ఏ రకంగా ఉండయి, అలాగే దాని సోర్స్ ఆఫ్ సప్లై లెటర్ ఉందా లేదా, అలాగే ఏ కంపెనీ ఫామ్ సి అనేది గవర్నమెంట్ లైసెన్స్ ఇస్తారు అది ఉందా లేదా, దాంట్లో ఆ వెరైటీ మెన్షన్ చేసిందా లేదా చూస్తున్నాము. చూసి దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని షాప్ సేల్స్ కింద ఆపుతాము. తర్వాత తగిన కాగితాలు తెచ్చుకున్న తర్వాత రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే అన్ని బాగానే ఉంది. ఇంకా మిగతాయి కూడా చూడాలి. ఎక్కడెక్కడ చూసారు సార్? ఇప్పుడే జస్ట్ ఇప్పుడే వచ్చాము అనమాట. చూస్తున్నాం, అన్ని చూస్తాం అనమాట. 100% వెరిఫికేషన్ భాగంగా 2 ప్యాకెట్లు అన్నా, మిగతా మార్టూరు ఏడీ గారు శ్రీనివాసరావు 2 ప్యాకెట్లు అన్నా. ఆయన ఈరోజు ఆర్ఎస్ తనిఖీలో భాగంగా అద్దంకిలోని 11 షాపుల్లో కూడా ఈరోజు ఏంటంటే ఈ సీజన్ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు అన్ని రకాలైనటువంటి విత్తనాలు ఆ కంపెనీకి సంబంధించిన సరైన లైసెన్స్ కలిగిన విత్తనాలు అమ్ముతున్నారా, లేకపోతే ఏదైనా నకిలీ విత్తనాలు ఏమైనా ఉన్నాయని చెప్పి అన్ని కూడా వెరిఫికేషన్ చేసి డోర్ నెంబర్తో సహా వెరిఫికేషన్ చేస్తారు. ప్రతిదీ కూడా ఖచ్చితమైన సోర్స్ ఉన్న కంపెనీ నుంచి కొనుగోలు చేస్తారా లేదా, వాటి లాట్ నంబర్లు, అలానే వాటి బిల్స్, సోర్స్ సర్టిఫికేట్లు అన్నీ కూడా వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డీలర్ యొక్క స్టాక్ రిజిస్టర్, బిల్ పుస్తకాలు, అలాగే ఇన్వాయిస్లు కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. అలానే
గోడౌన్ పాయింట్స్ కూడా మనం ఎక్కడెక్కడ లైసెన్స్లు పొందుపరిచారా లేదా, అనాథరైజ్ గోడౌన్స్ ఏమైనా ఉన్నాయో కూడా మొత్తం కూలంకషంగా వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రైతులు కూడా మనం తెలియజేసేది ఏంటంటే, ఈ ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడే ప్రతి రైతు కూడా తప్పనిసరిగా వారి కొనుగోలు చేసిన సంబంధించిన విత్తనాలకు సంబంధించి తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. ఆ బిల్లులో కంపెనీ పేరు, విత్తన రకము, అలానే లాట్ నంబరు, అలానే ఇవన్నీ కూడా రేట్లు ఇవన్నీ కూడా నమోదు అయ్యేటట్టు చూసుకోవాలి. అలానే డీలర్తో సంతకంగా కూడిన బిల్లు, అలానే రైతు కూడా దాంట్లో సంతకం చేసుకొని ఆ పంట అయిపోయేంత వరకు విత్తన సంచి అలానే మనం బిల్లు కూడా జాగ్రత్త చేసుకోవాలి. ఏదైనా మొదటి శాతంలో కానీ తర్వాత ఈ పంట తర్వాత ఏ రకమైనా కానీ ఈ క్రిటికల్ క్యారెక్టర్స్ ఏదైనా తేడా ఉన్నట్లయితే ఆయా సంబంధిత వ్యవసాయాధికారులకి కంప్లైంట్ చేసినట్లయితే మరి శాస్త్రవేత్తలు పిలిపించి అది ఏ లోపంలో దాన్ని గుర్తించి రైతులకి నష్టపరిహారం కూడా ఇప్పించడానికి కూడా అవకాశం ఉంది. ఇవన్నీ కూడా తప్పనిసరిగా బిల్లు పొందినప్పుడే మనం రైతుకి న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా బిల్లు పొందవలసిందిగా కోరుతున్నాను. ఇవి మొత్తం ఈరోజు కూడా ఈ 11 షాపులు కూడా వెరిఫికేషన్ చేసి ఏ లోటుపాట్లు ఉన్నా కూడా అన్ని కూడా మనం వాటికి స్టాప్ చేస్తాం. ఒంగోలు నుంచి వచ్చింది సార్. नहीं స్టార్ట్ చేయకపోతే హైలైట్ చేసేపోయినా ఎవరు సండే వచ్చినప్పుడు చూపించవచ్చు. లారీ ఢీకొని ఇద్దరు మృతి చెందిన సంఘటన గురువారం తిమ్మనపాలెం వద్ద రాష్ట్రీయ రహదారిపై చోటు చేసుకుంది. వివరాల్లోనికి వెళితే పల్నాడు జిల్లా రొంపిచెర్లకు చెందిన కొండలు భార్య లక్ష్మి ద్విచక్ర వాహనంపై ఒంగోలు నుంచి అద్దెంకి వస్తుండగా తిమ్మనపాలెం వద్ద రాంగ్ రూట్లో వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు స్పాట్లోనే మృతి చెందారు. మృతదేహాలు 2 ముక్కలు కావడంతో ప్రమాదం చూసేందుకు ప్రజలు భయపడిపోయారు. విషయం తెలుసుకున్న అద్దెంకి రూరల్ సీఐ శివరామకృష్ణారెడ్డి స్పాట్కు చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి వివరాలు సేకరించి మృతదేహాలను పోస్టుమార్టం కోసం అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేసవికాలం అనంతరము తిరిగి మరలా గురువారం నుంచి అద్దెంకి మండలంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. పాఠశాలలు పునఃప్రారంభం రోజునే అద్దెంకి మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో 1 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు స్కూల్స్ తరలించి పంపిణీ చేశారు. మొదటి విడత కింద వచ్చిన పుస్తకాలు స్కూల్స్ తరలించారు. మరో 2 రోజుల్లో మిగతా పాఠ్యపుస్తకాలు అద్దెంకి ఎంఆర్సీకి చేరనున్నాయి. పాఠ్య పుస్తకాలను ఎంఈఓ2 సుధాకర్, నోటు పుస్తకాలు ఎంఈఓ గంగాధర్ కలిసి ప్రభుత్వ పాఠశాలలకు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంఈఓలు మాట్లాడుతూ వేసవి సెలవులు తదుపరి నేటి నుంచి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలన్నీ తిరిగి పునఃప్రారంభమయ్యాయని, పాఠశాలలు తెరిచిన రోజు నుంచి విద్యార్థులకు పుస్తకాలు అందజేస్తున్నారని
మధ్యాహ్న భోజన పథకం కూడా నేటి నుంచి ప్రారంభిస్తున్నారని, బడియేడు పిల్లలందరూ బడిలో ఉండే విధంగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు గ్రామాలలో పర్యటించి విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పిస్తుందని ఎంఈఓలు పేర్కొన్నారు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఈరోజు పాఠశాలలన్నీ ప్రారంభించబడి, ముఖ్యంగా హై స్కూల్స్కి స్టూడెంట్స్ కిట్స్ పంపించడం జరిగింది. బుక్స్, నోట్ బుక్స్, షూస్ ఇవన్నీ పంపించడం జరిగింది. ఈరోజు మిగిలిన ప్రాథమిక పాఠశాలకు కూడా ఈరోజు పంపిస్తున్నాము. నెక్స్ట్ ఇదే విధంగా అన్ని పాఠశాలల్లో కూడా తప్పనిసరిగా మిషన్ లైఫ్ ప్రోగ్రామ్ని తప్పనిసరిగా ఉపాధ్యాయులు కలిసి నిర్వహించాలి. అలానే పాఠశాల సంసిద్ధత కార్యక్రమంలో భాగంగా మన పాఠశాలను కూడా అన్ని పరిసరాలు శుభ్రపరచుకొని మరి MDM కూడా ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది. అన్ని పాఠశాలల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంచడానికి కూడా ప్రతి ఉపాధ్యాయులు కూడా అందరూ క్యాంపెయిన్ చేసి మరి అన్ని పాఠశాలల్లో మరి విద్యార్థుల సంఖ్యను పెంచవలసిందిగా కూర్చున్నాం. మిషన్ లైఫ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 13వ తేదీ నీటిని ఆదా చేయటం, అలాగనే రేపు 14వ తేదీ నీకు శక్తిని ఆదా చేయటం ఎలా, అలాగనే 15వ తేదీ వ్యర్థాలను తగ్గించడం ఎలా అనేది, అలాగనే 18వ తేదీ ఈ వ్యర్థాలని మన పాఠశాలలో ఉన్న వాటిని కానివ్వండి అవన్నీ తగ్గించుకొని మన పాఠశాలని మరి శుభ్రంగా పరిశుభ్రంగా వాతావరణంలో ఉంచాలి. అలాగనే 20వ తేదీ ఆరోగ్యకరమైన జీవనశైలి అనే విధానంపై కూడా అందరు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మనం ఈ మిషన్ లైఫ్ ప్రోగ్రామ్ 20వ తేదీ వరకు ఈ వారం రోజుల పాటు ప్రతి పాఠశాల అమలు జరగాలి. అనగా 13వ తారీఖు నుంచి పాఠశాల అర్థంగా మండలంలో పాఠశాల మొత్తం పునఃప్రారంభమైంది. దీనిలో ఒక 57 ప్రాథమిక పాఠశాలలు, 6 UP పాఠశాలలు, 13 ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 1 నుంచి 5వ క్లాసు వరకు 7,900 పుస్తకాలు వచ్చినాయి. తర్వాత 6 నుంచి 10వ క్లాసు వరకు 28,900 పుస్తకాలు వచ్చినాయి. అదేవిధంగా నోట్ బుక్స్ కూడా 39,900 నోట్ బుక్స్ వచ్చినాయి. షూ వచ్చినాయి. షూ స్కూల్ సెంటర్ చేస్తున్నాము. దాన్ని వీలైనంత వరకు ఆ ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులకి అందజేసి తల్లిదండ్రులు కూడా ఈ విధంగా పాఠశాలలో ఇలా మార్పులు తీసుకొస్తున్నారని తెలియజేసి కూర్చున్నాము. అదేవిధంగా ఉపాధ్యాయులు అందరూ కూడా క్యాంపెయిన్ నిర్వహించాలి. తర్వాత ప్రతి ఉపాధ్యాయుడు కూడా తల్లిదండ్రులు కలిసి గవర్నమెంట్ వాళ్ళు ఇలా బుక్స్ ఇస్తున్నారు కాబట్టి మీ విద్యార్థులు మొత్తాన్ని కూడా ప్రభుత్వ పాఠశాల చేర్చవలసిగా కూర్చున్నామని విద్యార్థులు తెలియజేయాలో కూర్చున్నాము. మిగతా బుక్స్ ఎప్పుడు వస్తాయి సార్? మిగిలిన బుక్స్ 4 రోజులు వస్తాయి. ఇప్పుడు యూనిఫామ్ కానీ బ్యాగ్స్ కానీ? యూనిఫామ్ కానీ బ్యాగ్స్ రాలేదు. టై వచ్చింది, బెల్ట్ వచ్చింది. టై రాదు, బెల్ట్ వచ్చింది. టైగా తోళ్ళ పంపిస్తాం. బుక్స్ ఇవ్వాలా ఈరోజు? ఉందా? అదే ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.